ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్లో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. ఆయుర్వేదంలో పంచకర్మ గురించి చాలా మంది వినే ఉంటారు. అయితే ఈ పంచకర్మ ట్రీట్మెంట్ ఎవరికి చేస్తారు, ఏ సమయంలో చేస్తారు, దీని ప్రాముఖ్యత ఏంటి, ఈ విషయాల గురించి ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఆయుర్వేదం అనగానే చాలా మంది పంచకర్మ అనేసి అంటూ ఉంటారు. ఈ పంచకర్మ అంటే ఏంటి, ఈ ట్రీట్మెంట్ విధానాలు ఎలా ఉంటాయి? బేసిక్గా ఫస్ట్ నేను బేసిక్స్కి వెళ్తాను. ఆయుర్వేదం అనేది మనకి రోగం రాకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్తుంది. సరే, ఆయుర్వేదాన్ని కరెక్ట్గా పాటించినట్లయితే రోగం రాదు. ఎక్కడైనా మిస్ అయితే రోగం వస్తుంది. రోగానికి చికిత్స ఎలా చేయాలి, దానికోసమని చికిత్సా పద్ధతులు కూడా ఆయుర్వేదంలో చెప్పబడ్డాయి. వాటిల్లో శోధన పద్ధతులు, శమన పద్ధతులు అని చెప్పారు. మనం బేసిక్గా త్రిదోషాలని చెప్పుకుంటాం: వాతము, పిత్తము, కఫము అని. ఈ దోషాలు తమ స్థానంలోనే కొంచెం ప్రకోపం చెందినట్లయితే, పెరిగినట్లయితే ఔషధాలు ఇచ్చి వాటిని తగ్గిస్తాం. దాని ద్వారా రోగం తగ్గుతుంది అనమాట. ఈ దోషాలు అక్కడే బాగా పెరిగిపోయి వేరే దగ్గర కూడా ఇది చేసినారనుకోండి, ఆ డిసీజ్ బాగా కొంచెం ఎక్కువ క్రానిక్గా అయిపోయింది, బాగా అయినప్పుడు దాన్ని బలవంతంగా బయటకు నెట్టారు. దానికోసం శోధన పద్ధతులు అని చెప్పారు. శమన పద్ధతులలో దాదాపుగా మనం మందులు ఇచ్చి తగ్గించేస్తాం. శోధన పద్ధతి ఉన్నప్పటికీ బలవంతంగా బయటకు నెట్టాల్సినటువంటి పరిస్థితి అనమాట, అంటే దోషాలని. కాబట్టి వాటి కోసం కొన్ని రకాల పద్ధతులు చెప్పారు. వాటిని మనం పంచకర్మల కింద చెప్తాం. సో పంచకర్మలు దాదాపుగా వెరీ గ్రేట్ ఈల్డింగ్ ఉంటుంది అనమాట, రిజల్ట్ మనకి. వాటిలో మీకు పేర్లోనే ఉన్నట్టు పంచకర్మలు అని అంటాము, 5 చెప్తాం. దీంట్లో ఏంటంటే బేసిక్గా చెరకాచార్యులు, సుశ్రుతాచార్యులు ఇద్దరు వేరువేరుగా చెప్పారనమాట. చెరకాచార్యుల వారు చెప్పినప్పుడు ఏం చేశారంటే, స్నేహము, స్వేదము ఇద్దరు చెప్పారు, వమనము చెప్పారు, తర్వాత విరేచనం అని చెప్పారు, వస్తిలో నిరూహ వస్తి, తర్వాత అనువాసన వస్తి అని చెప్పారు. ఇక్కడికి వచ్చేటప్పటికి తర్వాత నస్యం కూడా ఉంటుంది అనమాట, ముక్కు ద్వారా మనం మందులు ఇవ్వడం. సుశ్రుతి అని చెప్పి ఇవన్నీ చెప్తూ వస్తువుల్ని ఒకే దాని కింద చేసేసి తర్వాత రక్తమోక్షణం అనేటువంటి ఒకటి ఎక్కువ ఎక్స్ట్రా చెప్పారనమాట. రక్తమోక్షణం ద్వారా సుశ్రుతులు ఏం చేస్తాడంటే, మనకు త్రిదోషాలు కాకుండా 4వ దోషం కింద రక్తాన్ని చేరుస్తాడనమాట. రక్తం కూడా రోగాన్ని కలిగజేసేటువంటి దోషం కింద చెప్తాడు. కాబట్టి ఆ రక్తానికి వచ్చేటువంటి వ్యాధుల్ని కనుక తగ్గించాలి అని అంటే రక్తమోక్షణం చేయాలి. ఎక్సలెంట్గా రిజల్ట్స్ కూడా బాగుంటాయి. ఇవి బేసిక్గా పంచకర్మలు అనమాట. వీటిలో ఏం చేస్తారు? ఈ పంచకర్మలు చేయడానికి మనం మళ్ళీ త్రిదోషాలని మనం వాడుకుంటాం. ఈ త్రిదోషాలు ఏవి ఎక్కువగా ఉన్నాయి చూసి దానికి తగ్గట్టుగా మనం పంచకర్మల్లో ఉన్నటువంటి విధానాన్ని అడాప్ట్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు స్నేహము, స్వేదం అనేది కామన్గా అందరిలో చేస్తాం. వమనము అనేటప్పటికీ, వమనం అనేటువంటిది ఒక ప్రక్రియ, అది శరీరంలో ఉన్నటువంటి కఫాన్ని బయటకు తీసేస్తుంది అనమాట. కాబట్టి కఫజ రోగాలు ఏవైతే ఉంటాయో, కఫము ద్వారా వచ్చేటువంటి రోగాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో చికిత్స చేయాలి అని అంటే వమన ప్రక్రియ చేయాలి. సో వమనాన్ని వాళ్ళు ఇండ్యూస్ చేయాలన్నమాట. మెడికేటెడ్ ఎమిసెస్ అని అంటాం. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, దాని ప్రకారం చేస్తుంటాం అనమాట. విరేచనం వచ్చేటప్పటికి అధోమార్గం గుండా బయటకు పంపించేటువంటి దోషాలని బయటకు పంపించేటువంటి విధానం. వీటిలో పిత్తజ రోగాలు ఏవైతే ఉంటాయో వాటిలో తగ్గించడానికి మనం విరోచనాన్ని చేసుకుంటాం అనమాట. విరేచనం అంటేనే పిత్తజ రోగాల్లో తగ్గించడానికి. తర్వాత వాత దోషాన్ని మనం ప్యాసిఫై చేయాలి అంటే దాంట్లో వస్తి కర్మ చేస్తాం. వస్తి అన్నప్పుడు వాతజ రోగాలకు చేసినట్టు. అట్లానే వాస్తి మిగతా కఫదోషాలకి పిత్తదోషాలకు కూడా చేస్తాం. అది వేరు పద్ధతులు. కాబట్టి ఇవి దోషక ఫినామినా ప్రకారం. అట్లానే రక్తమోక్షణం అకార్డింగ్ టు సుశ్రుత ఏదైతే చెప్పాడో రక్తదోషాన్ని పాసిఫై చేయడానికి దాంట్లో రక్తమోక్షణం అనేది ఉంటుంది అనమాట. బ్లడ్ లెడ్డింగ్ థెరపీ అంటాం. అంటే శరీరంలో రక్తదోషం ఎప్పుడైతే పెరిగిందో దానివల్ల ఏవైతే రోగాలు, వ్యాధులు వస్తున్నాయో ఆ వ్యాధుల్ని తగ్గించాలంటే ఒక క్రమమైనటువంటి పద్ధతి, ఒక ప్రిస్క్రైబ్డ్ మెథడ్లో మనకి రక్త మోక్షణం అనేది చేయించాలన్నమాట. ఆ రక్తమోక్షణం చేయించడం వల్ల ఆ పర్టికులర్ రోగం తగ్గుతుంది. వీటిలో చాలా క్రానిక్ డిసీజ్ చాలా వరకు మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా మన వైపు చూస్తుంది దేనికి అంటే పంచకర్మ కోసం. అంత బాగుంటుంది అనమాట. అసలు కొన్నిసార్లు అయితే పంచకర్మ, ఆయుర్వేదం అంటేనే పంచకర్మ అంటారు.
సార్ రక్తమోక్షము అనేసి అన్నారు కదా, అంటే ఏంటి, మన బాడీలో నుంచి కొంత రక్తాన్ని బయట పంపిస్తూ ఉంటారు? ఎక్సెసివ్గా ఉండేటువంటి రక్తాన్ని కొంత తీసేయడం అనమాట ఓకే. ఆ పర్టికులర్ ఏరియాని. ఇప్పుడు కొన్నిసార్లు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సయాటికా ఉంటుంది. సయాటికా అంటే గృద్రసీవాతము, కాలంతా లాగేయడం అది. వాటిలో మేము రక్తమోక్షణం ఎక్కడ చేస్తాము? మోకాలికి కింది భాగంలో బయటి వైపున 4 అంగుళాల కింద, అట్లానే మోకాలికి బయటి వైపున 4 అంగుళాల పైన, అక్కడ కొంత రక్తాన్ని తీస్తాం. తీయడం వల్ల ఇమ్మీడియట్గా మనకి బ్లడ్ ఇది తగ్గుతుంది అనమాట, పెయిన్ తగ్గుతుంది. కొంతమంది ఇక్కడ ట్రెడిషనల్ ప్రాక్టీషనర్స్ కొంతమంది ఉంటారు, మైగ్రేన్ వచ్చినప్పుడు యూజువల్గా ఈ టెంపరల్ ఆర్టరీస్ ఉంటాయి, ఈ టెంపరల్ ఆర్టరీ దగ్గర డైరెక్ట్గా కొంత బ్లడ్ తీస్తారు. దానివల్ల ఆ పర్టికులర్ డిసీజ్ తగ్గడము, తర్వాత మళ్ళీ ఎపిసోడ్స్ రావడం అనేది తగ్గుతాయి. సో ఇది. తర్వాత ఈ పంచకర్మ చేసేదానికి సీజన్స్ ఏమైనా ఉన్నాయా? సీజనల్గా చేస్తాం. ఇప్పుడు వసంత ఋతువులో కఫం చేస్తాం. అట్లనే మనకు ఎండాకాలం ఆ ప్రాంతంలో మనకు ఈ పిత్తజం తీర్చడానికి విరోచనాలు చేస్తాం. వస్తే ఎప్పుడైనా తీసుకోవచ్చు. అట్లా కాకుండా రోగం ఎక్కువగా ఉన్నప్పుడు మళ్ళీ వసంత కోసం బయట చేయకుండా ఎప్పుడంటే అప్పుడు కూడా చేయొచ్చు. ఎవరికి చేయాలి? గర్భిణీలలో చేయం, పిల్లల్లో చేయం. పిల్లల్లో అంటే ఎంత ఏజ్ వరకు చేయరు సార్? 5 లోపల వరకు చేయం. 60 సంవత్సరాలకు పైబడినటువంటి వృద్ధుల్లో కూడా చేయం దాదాపుగా, 60-70 తర్వాత. 5 years బిలో 60 years. కొన్నిసార్లు కొన్ని ఎమర్జెన్సీ కండిషన్స్లో చేస్తారు, పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ. చేసినప్పుడు ఆ జాగ్రత్తలు ఏవైతే ప్రిస్క్రైబ్ చేయబడినాయో అవన్నీ కూడా పాటించి వాళ్ళకి చెప్పబడిన మోతాదు మేరకు చేయొచ్చు అనమాట. దాన్ని మనం పాటిస్తూ ఉంటాం. అయితే ఈ పంచకర్మ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి సార్? అంటే మీరే అన్నారు బలవంతంగా బయట పంపించేయడం, మనలో ఉన్న ఏదైతే ఉందో రోగాన్ని బలవంతంగా బయటకు నెట్టడం అన్నారు కదా. సో దీని ద్వారా కొంతమందికి ఏంటి అంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని ఒక అపోహ కూడా ఉంటుంది కదా. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి సరిగ్గా జరగకపోయినట్లయితే వస్తాయి. ఆర్టిఫాక్ట్స్, తర్వాత కొన్నిసార్లు ఏమంటారు డాక్టర్స్ లేదంటే హాస్పిటల్ స్టాఫ్ వల్ల జరిగేటువంటి మిస్టేక్స్ వల్ల వచ్చిన రోగాలని కొన్ని ఉంటాయి. హైడ్రోజెనిక్ డిసీజెస్ అని ఉంటాయి, అవి ఎప్పుడైనా ఉంటూనే ఉంటాయి. వాటిని మనము ఏమంటామంటే మిథ్యాయోగం అని అంటాం. ఇప్పుడు వమనం ఉందండి, వమనంని మనం చేయించాలి. చేయించినప్పుడు ఒక ప్రిస్క్రైబ్డ్ మెథడ్లో వచ్చేసినట్టయితే సమ్యక్ యోగము అని అంటాం. అంటే సరైనటువంటి పద్ధతిలో వమనం జరిగింది అని అర్థం. ఎమిసిస్ సరిగా అవ్వలేదు అనుకోండి, వామిటింగ్స్ అవ్వలేదు, పూర్తిగా బాడీలోనే దోషం ఉండిపోయింది అని అర్థం. అది అయోగము అని అంటాడు. అంటే అసలు జరగలేదు, ఏదైతే మనము డిజైర్డ్ అమౌంట్ ఆఫ్ ఎమిసిస్ ఏదైతే జరగాలో అది రాలేదు అంటే దాన్ని అయోగం అని అంటాం, అన్సక్సెస్ఫుల్. కొన్నిసార్లు ఇండ్యూస్ చేసిన దానివల్ల ఎక్కువ ఎమిసిస్ అయిపోతుంది అనమాట, చాలా ఎక్కువ, మనం ఆపకుండా మన విపరీతమైనటువంటి వామిటింగ్స్ అవన్నీ అవుతాయి, విపరీతమైనటువంటి విరేచనలు అవుతూ ఉంటాయి. అది అతియోగం అని అంటాం. ఈ డాక్టర్స్ చేసేటువంటిది లేదంటే ఆ పర్టికులర్ అటెండెంట్, ఆ ప్రిపరేషన్ చేసేవాళ్ళు, ఆ మెడికల్ అటెండెంట్స్ అవుతుంటారో వాళ్ళు చేసేటువంటి తప్పుల వల్ల జరిగేటువంటిది దాన్ని మిథ్యాయోగం అంటాం. లేకపోతే మనం వాడినటువంటి ఇప్పుడు ఒక పర్టికులర్ మెడిసిన్ డ్రగ్ ఇవ్వాలి, ఇస్తే ఎమిసిస్ అవుతుంది. అది సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు, లేదా పాడైపోయినటువంటి డ్రగ్, లేదా ఇంకేదో జరిగింది, దట్స్ అంతా కూడా ఏమంటే మిథ్యాయోగం కింద వస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని చేస్తాం, చేయాలి కూడా. దాదాపుగా అలా చేసినట్లయితే ప్రిస్క్రైబ్డ్ మెథడ్లో ఎక్కడ కూడా మనకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. ఓకే సార్, ఈ పంచకర్మ అంటే ఏంటి అని నాకు పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉండింది. అసలు ఎలా చేస్తారు ఏంటి అని చాలా క్లియర్గా తెలియజేశారు. అండ్ పంచకర్మ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయని కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.